నెంబర్ 1 ఛానల్కి నా హృదయపూర్వక నమస్కారాలండి. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ నుంచి మీ నెంబర్ 1 ఛానల్కి మా అందరి తరపు నుండి మీకు పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాము. ఎన్నో ఛానల్స్ ఉన్నప్పటికీ మా తరపున మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్న ఒక వాయిస్ ఇవ్వటానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి మీకు నిజంగానే పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రపంచంలో వరల్డ్ వైడ్గా ఎంతో అత్యంత ప్రాముఖ్యమైనది వైద్య రంగము. వైద్య రంగం తప్ప మిగతా అన్ని రంగాలపైన అందరి అధికారులకు దృష్టి ఉంది, కానీ వైద్య రంగం పైన ఎందుకు అంత దృష్టి సారించడం లేదో నాకు అర్థం కాని సిచ్యువేషన్లో మేమున్నాము. గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నాము. నా వయసు 40కి పైబడిపోయి 50 సంవత్సరంలో పైబడిన వారు చాలా మంది ఉన్నారు. చాలని జీతాలతో సమాన పనికి సమాన వేతనం లేదు, ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది లేదు. మాట్లాడాలంటేనే చాలా బాధగా ఉంది సార్. రావట్లేదు మాటలు. ఇన్ని సంవత్సరాలు మేము చాలని జీతంతో మేము ఎలా 15 సంవత్సరాలు మేము చేస్తున్నామో మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాము. నాకంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ప్రభుత్వానికి ఎందుకు కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అంటే అంత చిన్న చూపు? ఒక రోగి ప్రాణాలను కాపాడే కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ లైఫ్ని ఇప్పుడు ఎవరు కాపాడుతారు? ఎవరి చేతుల్లో ఉంది మా లైఫ్? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ జీవితాలు మారట్లేదు సార్. ఏమి చెప్పుకోలేని స్థితి. చాలని జీతాలతో ఇంటి రెంట్లు కట్టుకోలేక, వచ్చిన ఆదాయంతో ఛార్జీలు పెట్టుకోలేక, అనారోగ్య సమస్యల వల్ల ఎంతో మంది స్టాఫ్ నర్సులు బాధపడుతున్నారు. మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు, మాకు ఎటువంటి మెడికల్ లీవ్స్ లేవు. అయినప్పటికీ కూడా చాలా మంది కోవిడ్లో చనిపోయారు. కోవిడ్లో చనిపోయిన వారికి కూడా ఎటువంటి వాళ్ళ కుటుంబ పోషణ కూడా ఎటువంటి బెనిఫిట్స్ అనేవి మాకు లేవు. అయినప్పటికీ కూడా మేము సైతం మేము బాధపడకుండా ప్రభుత్వం మీద గౌరవంతో మాకున్న అనుభవంతో మేము పేషెంట్లకు అనేక సేవలు మేము అందిస్తున్నాము. అయినప్పటికీ ప్రభుత్వానికి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అంటే ఎందుకు అంత చిన్న చూపు మాకు అర్థం కావట్లేదు. పేషెంట్లకు ఉన్న కన్సెంట్ కూడా ప్రభుత్వానికి లేదు. పేషెంట్లు మేము వైద్యం చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు, అమ్మా నువ్వు నా తల్లివి, నువ్వు నా తల్లివమ్మా, నాకు ఇంత సేవ చేసావని ఒక పేషెంట్కి ఉన్నంత కన్సర్న్ ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదో తెలియదు. మాకు కూడా ఓటు హక్కులు ఉన్నాయి. మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ 7,000 మంది మేము తెలుగుదేశం ప్రభుత్వానికి మేము ఓట్లేసి మేము గెలిపించుకున్నాము. బాబు గారు వస్తారు, మా జీవితాలు మారుతాయి అనుకుంటున్నాము. కానీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా అనేక రంగాలపైన అనేక సంస్థలపైన ప్రభుత్వం దృష్టి సారిస్తుంది తప్పితే వైద్య రంగం పైన వైద్య రంగంలో కూడా అన్ని సంస్థలపైన దృష్టి సారిస్తున్నారు. కానీ ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ జీవితాలను ఎందుకు వాళ్ళు మార్చట్లేదో నాకు అర్థం కావడం లేదు. ఒక నోటిఫికేషన్ లేదు, ఒక సమాన పనికి సమాన వేతనం లేదు, ఒక మెడికల్ లీవ్స్ లేవు, ఇంతవరకు ఒక నోటిఫికేషన్ లేదు. గత తెలంగాణ ప్రభుత్వంలో దశల వారీగా వాళ్ళకు జాబ్స్ వదిలి వాళ్ళకు అనేక మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ను రెగ్యులర్ చేశారు. కానీ మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పుట్టడమే మేము చేసిన తప్పని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. మేము చేసిన సర్వీస్కి, మేము చేసిన పేషెంట్ల వాళ్ళ లైఫ్ సేవ్ చేసినందుకు, ఎన్నో వేల మంది ప్రాణాలు ఈ చేతులతో మేము అర్పించి కాపాడినందుకు విలువ లేకుండా ఈ ప్రభుత్వం మాకు చేస్తుంది. మేము అందరిలాగా చేతకాని వాళ్ళం కాలేక కాదు, అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి ధర్నా చేయకుండా మేము ఆపకుండా ఉండడం కాదు. కానీ ప్రభుత్వం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది. అందువల్ల మేము ప్రభుత్వం ఎప్పటికైనా మాకు న్యాయం చేస్తుంది అని చెప్పేసి మేము ఇంతవరకు వెయిట్ చేస్తున్నాము. మేము ఈ అధికారంలో కూడా మేము చూస్తాము. మేము చేయకపోతే ఏ ప్రభుత్వమైనా ఉండేది 5 సంవత్సరాలే, మళ్ళీ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఆ ప్రజలలో 7,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్కి అతి తక్కువ సమయంలోనే మాకు నోటిఫికేషన్ ఇచ్చి, లేదా దశల వారీగా సీనియర్స్ వైజ్గా వయసు పైబడిన వారందరినీ రెగ్యులర్ చేసి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నేను కడప డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను.